ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ మునగాకు పప్పుని సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా నేనెలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్‌తో 2 గ్లాసెస్ వరకు కందిపప్పు పోసుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక 7, 8 మెంబర్స్ వరకు తినొచ్చు. కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. మునగాకు ఒగరుగా ఉంటుంది కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే పప్పు ఒగరుగా ఉండదండి. ఇప్పుడు ఇందులోకి 5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ వాటర్ క్వాంటిటీ వచ్చేసి 2 టీ గ్లాసుల కందిపప్పుకి పెద్ద గ్లాస్‌తో 3 గ్లాసుల వరకి వాటర్ వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలతండి. ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని 2 గుప్పెళ్ళ వరకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకుందాం. 6 విజిల్స్ తర్వాత పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు పప్పు అంతా ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకోవాలి మెత్తగా. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్‌ని పోసుకోవాలి. పప్పు గట్టిగా ఉండడం ఇష్టం లేకపోతే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు వాటర్ పోసాక ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 2, 3 సార్లు కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా పప్పు మరుగుతున్నప్పుడు మనము పక్కన పొయ్యి మీద స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇవి ఆయిల్‌లో ఒక ఫ్యూ సెకండ్స్ వరకు వేయించుకుందాం. తాలింపు గింజలు ఆయిల్‌లో చిటపటలాడాక ఒక 5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఆయిల్‌లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఎండుమిర్చిని వేసుకుందాం. ఎండుమిర్చి మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకోండి. తక్కువ తిన్నవాళ్ళు 2, 3 వేసుకోండి సరిపోతుంది. ఎండుమిర్చి కూడా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. పప్పులలో కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఒక 1 మినిట్ కలుపుతూ హై ఫ్లేమ్‌లో పప్పు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఒకసారి పప్పు వేసుకొని తినండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు